మీరు చూస్తున్న ఈ 2 టీవీలు కంపారిజన్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్‌లో వస్తది. వెయిట్ చేయండి. ఇప్పుడు జరగబోతున్న ప్రైమ్ డే సేల్ అలాగే గోట్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో ఉంది కదా! ఆ సేల్‌లో ఈ టీవీలు కొనొచ్చా, కొనకూడదా మీకు క్లియర్‌గా అయితే తెలుస్తది. వెంటనే మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా జాయిన్ అయితే షివ్ టెక్ డీల్స్ అని అయితే ఉంటుంది. దాంట్లో జాయిన్ అయితే మీకు అన్ని ఆఫర్స్ అన్ని క్లియర్‌గా నేనైతే అక్కడ పెడుతూ ఉంటాను. మీరు ఈజీగా బై అయితే చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ టీవీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ 2 టీవీలు ఐపీఎస్ ప్యానెల్ తోటి అయితే వస్తున్నాయి. మీరు నమ్మరా? ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ 2 టీవీలు ఐపీఎస్ ప్యానెల్, ఇది ఐపీఎస్ ప్యానెల్. మరి 2 టీవీల ఐపీఎస్ ప్యానెల్‌లో మనకు వైడర్ వ్యూయింగ్ యాంగిల్ ఏది బెటర్ గా చూపిస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇవి చూడండి, ఈ 2 టీవీలు ఎలా కనపడుతున్నాయి, ఏది కలర్ఫుల్ గా కనపడుతుంది. ఇంత వైడర్ గా మనం అయితే చూడగలుగుతాం ఇంట్లో. మరీ ఇంత వైడర్ గా అయితే చూడలేం కదా. ఇంత వైడర్ గా చూసినా కూడా మీకు ఏది కనపడుతుంది కింద కామెంట్ చేయండి. బట్ నాకైతే ఇక్కడ ఇదైతే కనపడుతుంది. సో ఇప్పుడు ఇటు వచ్చాం కదా, ఇప్పుడు ఇటు పోదాం. ఇప్పుడు ఇటు పోయి ఈ యాంగిల్ లో చెక్ చేద్దాం. ఈ యాంగిల్ లో చెక్ చేసినప్పుడు మీకు ఏది కలర్ఫుల్ గా కనపడుతుందో క్లియర్ గా అయితే చెక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఈ విధమైన యాంగిల్ లో కూడా చూసినా కూడా మీకు ఏది కలర్ఫుల్ గా కనపడుతుంది. నాకు మాత్రం అట్ లాస్ట్ దే కనపడుతుంది. బట్ ఇప్పుడు మీకు ఫ్రంట్ వ్యూ అయితే వస్తాం. ఈ ఫ్రంట్ వ్యూ లో మీకు ఏది కలర్ఫుల్ గా కనపడుతుంది, ఏది రియలిస్టిక్ కలర్ గా కనపడుతుంది నా కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ లో జాయిన్ అయితే అవ్వండి. మీకు మంచి మంచి లూట్ ఆఫర్ డీల్స్ అయితే వేస్తుంటాను. కంపల్సరీ కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.